సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం చాలా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అలాంటి ఒక సీజనల్ ఫ్రూట్ మంచి టేస్టీగా క్రీమీగా ఉండేది, స్వీట్గా ఉండేది రాంబుటాన్. సో ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. తర్వాత మ్యాంగనీస్, తర్వాత వైటమిన్ సి. సో ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్ సి చాలామందికి తెలుసు కదా, మనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. తర్వాత స్కిన్ హెల్త్కి కూడా, అంటే లైక్ కొల్లాజన్ ఫామ్ చేయడానికి అలా కూడా కావాలి మనకి విటమిన్ సి. అండ్ అలానే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ సి ఉంటే అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. సో అలాంటి విటమిన్ సి మంచిగా ఉంటుంది. సో ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో మంచి సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయి. సో తద్వారా ఏంటి అని అంటే డైజెషన్ బాగా జరుగుతుంది. తర్వాత మనకి తింటే కొంచెం మనకి పొట్ట నింపుగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ బౌల్ మూమెంట్, అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇందులో మంచి ఫైబర్ ఉండడం వల్ల, వాటర్ కంటెంట్ ఉండడం వల్ల, వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ టేస్టీ ఫ్రూట్ని అస్సలు మిస్ అవ్వద్దు. లోపల ఉన్న సీడ్ మాత్రం తినొద్దు. కొంచెం టాక్సిన్స్ ఉంటాయి, కాంపౌండ్స్, కొంచెం నార్కోటిక్ అట్లా. సో అది తినొద్దు. మిగిలిన పైన లోపల ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఆ పల్ప్ని ఎంజాయ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తక్కువ మోతాదులో తింటే పర్వాలేదు, ఎక్కువ తీసుకుంటేనే షుగర్ స్పైక్ అవుతుంది అన్నమాట.